ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యల యొక్క పరిష్కార వేదికగా ఈనాడు పల్లెపల్లికు శాసనసభ్యుడిగా ఒక అధికార కార్యక్రమాన్ని ఈరోజు పెట్టుకుని మీ గ్రామం వచ్చాం. ప్రధానంగా మీకుండే సమస్యలు కొన్ని చెప్పారు. ఒకటి, మేము ఇచ్చిన అధికారంతో వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల్లో ప్రధానంగా వచ్చినట్టు ఇచ్చిన పెన్షన్స్ ఉంది. 3,000 రూపాయలు ఉండే వితంతులు కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ 4,000 చేశాం. వికలాంగుల పెన్షన్ 3,000 ఉండేది 6,000 చేశాం. బాగా ప్రెగ్నెంట్ అయితే 10,000 నుంచి 15,000 కూడా నెలకి వారికి ఆర్థిక సాయం చేసే ఒక కార్యక్రమాన్ని అమలు చేస్తూ మొట్టమొదటిగా శ్రీకారం చుట్టాం. రెండవ శ్రీకారం నిరుద్యోగ యువతకు సంబంధించిన మెగా డిఎస్సి ద్వారా సుమారు 16,474 ఉద్యోగాలు ప్రకటన చేసాం. ఉద్యోగాలు కూడా చేశాం. ఈ మండలం సంబంధించినంత వరకు 5 మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు వచ్చిన సందర్భంగా వారిని అభినందిస్తున్నాం. మీ అందరూ ఈనాడు అదే కాదు, రైతులకు సంబంధించిన ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ద్వారా ఇబ్బంది వస్తే కోర్టు కూడా వెళ్ళలేని భూ యజమాని యొక్క హక్కులు రక్షించడంలో ప్రభుత్వం భూ రక్షణ చట్టంలో అమెండ్మెంట్ తీసుకొచ్చి పాత్రత రద్దు చేసి చేస్తా ఉన్నామనే మాట చెప్తాం. రైతుల యొక్క భూ హక్కుని కాపాడిన ప్రభుత్వం మాదే అని చెప్పడానికి ధైర్యంగా వచ్చాం. మీకు ఇచ్చిన మాటతోటి గ్యాస్ కనెక్షన్స్ ఉండే సంవత్సరానికి 3 గ్యాస్ కనెక్షన్ ఇస్తా అని చెప్పా. ఈరోజు కూడా సంవత్సరాలు 3 అవుతాయి. ఇప్పటికి 8 నెలలు అవుతా ఉంది. 3, 4, 12 2 గ్యాస్ కనెక్షన్స్ వచ్చి ఉంటాయి మీకు. వారికి దానికి సంబంధించిన డబ్బులు కూడా జమ అయి ఉంటాయి. 3వది తల్లికి 100 పిల్లలు ఎంతమంది చదువుకుంటే అంతమంది కూడా 13,000 రూపాయలు జమ చేశాం. ఆఖరికి రైతు సంబంధించిన రైతు సంక్షేమ కార్యక్రమంలో 7,000 కూడా ఇచ్చాం. అదే కాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినంత వరకు పనితీరుని తెలుసుకునే ఒక ప్రయత్నం దీంట్లో ప్రధానంగా మీ అందరూ ఉంటే అడుగుతూ ఉన్నాం. ఈ ప్రభుత్వం పక్షపాతి ధోరణి లేకుండా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, బిఎస్పీ పార్టీలు లేకుండా భావర్గ వారు వ్యతిరేక వర్గ వారు లేకుండా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తా ఉన్నాం. రాని వారు ఇవి చెప్పిన సంక్షేమ కార్యక్రమాల్లో మీ అర్హత కలిగిన వాళ్ళు రాని వారు ఉంటే చెయ్యండి అనే మాట చెప్తాం. అంటే మా ప్రభుత్వం జవాబు చేస్తాం. ప్రజలందరూ పేదవారికి సంబంధించిన క్షేమ సంక్షేమ కార్యక్రమాలు అందించడానికి, ప్రశ్నించడానికి, అందకపోతే అందించడానికి నేను కాని అధికారులు వచ్చారనే మాట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో ఏ రకంగా పరిపాలన జరుగుతుందో తెలుసుకునే ఒక ప్రక్రియ ఈ ప్రక్రియ అనే మాట చెప్తా ఉన్నాం. ఈనాడు ఆ పరిస్థితి మేము కొనసాగించకూడదు అని జవాబుదారితనంతో ఈరోజు ఈ వేదిక ద్వారా మిమ్మల్ని కలడానికి వచ్చాం. ఇచ్చేసిన ప్రజలందరూ కూడా హృదయపూర్వక మరొకసారి ధన్యవాదాలు అర్పించుకుంటా ముఖ్యమంత్రి తరఫున. ఈనాడు ఈ కార్యక్రమంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగానే మీ గ్రామంలో పిఎంఏ కింద కొన్ని నిధులు వచ్చాయి 20 లక్షల వరకు. ఇవన్నీ కూడా ఎస్సీ ఫ్యాక్టరీకి సంబంధించిన ఎస్సీ ఏరియాలో డ్రైన్లు పెట్టామనే మాట చెప్తా ఉన్నాం. వేస్తాను, డెఫినెట్గా నేను రోడ్ వేస్తాను మాట ఇస్తా ఉన్నాం. ఈనాడు ఈ ప్రభుత్వం అధికారికి వచ్చిన తర్వాత నీటి కాలువలు, వ్యవసాయానికి సంబంధించిన డ్రైన్లు అన్నీ కూడా చెత్త తీసాం. అన్నీ కూడా 190% తగ్గలేని మాట మేము ధైర్యంగా చెప్తా ఉన్నాం. ప్రజాహిత గవర్నమెంట్ రైతు సంఘాలు వాటర్ యూజర్స్ అసోసియేషన్ ద్వారా సంఘాలు ఏర్పరిచి ప్రజాసేవలు వాళ్ళని అంకితం చేసాం. అధికారులు వాళ్ళని తద్వారా మీ గ్రామాలకు సంబంధించిన రైతుల సమస్యలు కొన్ని తీరే మాట చెప్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ప్రధానంగా మీ అందరికీ ఇచ్చేది ఒకటే, ప్రభుత్వం ఏదైతే మీకు సౌకర్యం కల్పిస్తూ ఉందో, మీకు ఏదైతే ఎన్నికల వాగ్దానం చేసిందో, మీకు ఆర్థిక ఇబ్బంది ఆ కార్యక్రమాలు మీరు చేసుకోవడం, ప్రయాణం చేయడానికి కానీ, గ్యాస్ పెట్టుకోవడం కానీ ఇబ్బంది కలుగుతుందో ఇవన్నీ కూడా పిల్లలందరూ చదివించాలని తల్లికి 100 పేరిట కార్పొరేట్ స్కూలా, గవర్నమెంట్ స్కూలా, ప్రైవేట్ స్కూల్ సంబంధం లేదు, అన్ని స్కూళ్ళు కూడా మీరు ఎక్కడైనా చదివించుకోండి, మీకు కూడా డబ్బులు ఇస్తామని చెప్పి విద్యార్థులకు సంబంధించినంత వరకు వారికి తల్లిదండ్రులకి ఆర్థిక సాయం చేసి పిల్లలు చదివించదని చెప్పే ఒక ప్రోత్సాహమే తల్లికి 100 పేరిట జరిగిన కార్యక్రమం మరోరాదని మాట చెప్తా ఉన్నాం.
ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరూ కూడా సోదరి మళ్ళీ అందరికీ అధికార మిత్రులకి పాత్రిక మిత్రులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకే.